Namaste. Welcome to Good News India. ఇల్లు నిర్మించకుండానే ఇతరుల ఇళ్లను చూపి బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అలాంటి వాటికి అవకాశం లేకుండా చేసేందుకు ఇళ్ల నిర్మాణాలు, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు తెలంగాణ సర్కారు పగడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా 400 చదరపు అడుగుల విస్తీర్ణం అంతకన్నా ఎక్కువ ప్రాంతంలోనే నిర్మించాలి. ఇల్లు నిర్మాణం చేపడితేనే బిల్లులు చెల్లిస్తారు. అలా కాకుండా నిర్మాణంలో ఉన్న ఇళ్లకు బిల్లు చెల్లింపులు జరగవు. ఇల్లుకు ముగ్గు పోసినప్పుడు బేస్మెంట్, స్లాబు, గోడలు, ప్లాస్టింగ్ పూర్తయిన తర్వాత ఇలా వివిధ దశల్లో ఆ యాప్ ద్వారా నిర్మాణం జరుగుతున్న ఇంటి ఫోటోలను తీసి అధికారులు అప్లోడ్ చేస్తారు. ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్ కు తర్వాత వివిధ దశల్లో తీసిన లొకేషన్ సరిపోలితేనే బిల్లులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఒక యాప్ ఇవ్వగా వారు ముగ్గు పోసిన ఇళ్లను ఇప్పటికే ఫోటో తీసి పంపిస్తున్నారు. తాజాగా టెక్నికల్ గా ఇల్లు నిర్ణీత కొలతల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అని 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉందా లేదా అనే దానిని ధృవీకరించేందుకు ఈ ఇళ్లకు సంబంధించిన ఏఈలకు ఒక యాప్ ఇచ్చారు. ఏఈలు బేస్మెంట్ వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకుని సరిగ్గా ఉంటేనే ఫోటో అప్లోడ్ చేస్తారు. డిఈలు సూపర్ చెక్ చేసి సరిగా ఉంటే బిల్లులు చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. నిర్ణీత కొలతల ప్రకారం లేని ఇళ్లను నిరభ్యంతరంగా తిరస్కరిస్తారు. లబ్ధిదారులు సరిచేసుకుంటేనే మళ్లీ పరిశీలిస్తారు. ఇలా ప్రతి దశలో పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంకు అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేరు. ప్రస్తుతం 125 మంది ఇంజనీర్లు దీంట్లో పనిచేస్తున్నారు. నిజానికి గృహ నిర్మాణ సంస్థలో 505 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను వినియోగించుకునేలా పోస్టులకు అనుమతుంది. దీంతో ఇళ్ల తనిఖీ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు ఇంజనీర్లకు అప్పగించబోతోంది. మిగిలిన 390 మందిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.